బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీవ్ర కలకలం సృష్టించాయి. 2 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ మద్యం స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. 50 లక్షల రూపాయల విలువైన 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 6 ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అధికారులు ఫామ్ హౌస్ నిర్వాహకుడిపై కేసు కూడా నమోదు చేశారు. అయితే బర్డ్ అప్ పార్టీ పేరుతో ఐటీ ఉద్యోగులు ఫామ్ హౌస్ ను ఇంతకు ముందే బుక్ చేసుకున్నట్లుగా కూడా ఎక్సైజ్ శాఖ ఇప్పటికే గుర్తించింది. రైట్, ఇక్కడ విజువల్స్ లో చాలా క్లియర్ గా చూస్తున్నాం. 2 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అండ్ విజువల్స్ కూడా చాలా క్లియర్ గా మనం రాజ్ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. సో ఎక్సైజ్ శాఖ అధికారులు 50 లక్షల రూపాయల వరకు విలువ ఉంటుంది. ఒక 3 కార్లని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాము. ఈ 3 కార్ల విలువ కూడా 50 లక్షల రూపాయల వరకు ఉంటుందని కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. 6 ఐటీ ఉద్యోగులు ఒక పార్టీ నిమిత్తం ఈ పార్టీ గురించి బుక్ చేసుకున్నట్లుగా, దానికి సంబంధించినటువంటి డ్రగ్స్ వీటన్నిటికీ కూడా కొనుగోలు చేసి ఈ ఫామ్ హౌస్ లో స్టోర్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే వెంటనే అధికారులు దాడి చేసి 6 ఐటీ ఉద్యోగులను కూడా అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారికి సంబంధించిన వారి యొక్క శైలిలో ప్రశ్నించినటువంటి అనంతరం ఈ యొక్క సామాగ్రిని అంతటినీ కూడా మనం విజువల్స్ చాలా క్లియర్ గా చూడొచ్చు. అక్కడ 2 లక్షల రూపాయల విలువైనటువంటి డ్రగ్స్ అందులో ఉన్నాయి. ఆ తర్వాత కొంత మద్యం కూడా వారు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు దీని గురించి మరింత ఆరా తీస్తున్నట్లుగా, ఎవరైతే కస్టడీలోకి తీసుకున్నారో వాళ్ళందరినీ పిలిపించి వారందరితో కూడా మాట్లాడుతున్నట్టుగా, మరింత ఎంక్వైరీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక దీనిపై సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ముఖ్యంగా చెప్పండి, యాక్చువల్గా ఇటీవల ఈ రేవ్ పార్టీ కల్చర్ అనుకోండి, లేదంటే డ్రగ్స్ కలకలం అనుకోండి, ఎక్కడో ఓ చోట ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంది. సో ఈ ఘటనపై మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? కేవల ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీలో డ్రగ్స్ తో పాటు విదేశీ మద్యం సేవిస్తుండగా ఇటు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం రావడంతో ఎక్సైజ్ పోలీసులు యొక్క రైడ్స్ కూడా నిర్వహించారు. రైడ్స్ నిర్వహించిన నేపథ్యంలో అక్కడ పూర్తిగా ఒక 6 ఐటీ ఉద్యోగులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే అభిజిత్ బెనర్జీ అనే ఒక సంబంధించిన వ్యక్తి బర్త్డే పార్టీ సందర్భంగా చేవెళ్లలోని యొక్క సెరీన్ అచార్జ్ ఫామ్ హౌస్ ను కూడా బుక్ చేస్తున్నారు. బుక్ చేస్తున్న నేపథ్యంలో డెల్ కంపెనీలో పనిచేసే 6 ఉద్యోగుల యొక్క బర్త్డే పార్టీతో ఒక ఫంక్షన్ కూడా నిర్వహిస్తున్నారు. ఫంక్షన్ లో నిర్వహించిన నేపథ్యంలో అక్కడ చూస్తే మాత్రము 0.5 గ్రామ్స్ తో పాటు 50 గ్రామ్స్ ఎల్ఎస్డి బ్లాక్ తో పాటు 21.1 గ్రాముల హరిసాయిల్, 5 విధమైన మద్యం బాటిల్స్ తో పాటు డ్రగ్స్ కూడా పూర్తిగా వీళ్ళంతా కూడా తాగుతూ ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ సమాచారంతో దీనికి సంబంధించిన ఇప్పటికే కొంతమంది ఇందులో ఇంకా ఎంతమంది ఉన్నారని దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. మొత్తానికి వీరు వినియోగిస్తున్న 50 లక్షలకు విలువగల యొక్క 3 కార్లతో పాటు 5 సెల్ ఫోన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అభిజిత్ బెనర్జీ మాత్రం సింపుల్ ప్రతాప్ గోయల్ తో పాటు ఇంకా 3 కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి చూస్తున్నాము. ప్రజెంట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో వీరంతా కూడా కేసు కూడా నమోదైంది. డ్రగ్స్ పార్టీ ఫామ్ హౌస్ లో పార్టీకి సంబంధించిన నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా దీనికి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులు మాత్రము 6 అదుపులోకి తీసుకొని వారికి ఇప్పటికే రక్త పరీక్షలు కూడా నిర్వహించారు. ఎందుకంటే ర్యాపిడ్ టెస్ట్ కూడా నిర్వహించారు. డ్రగ్స్ సేవించిన నేపథ్యంలో వారందరికీ కూడా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వీరందరినీ కూడా కోర్టుకి మరికొన్ని సేపట్లో కూడా రిమాండ్ తరలించారన్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.